బెంగళూరు మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రే డాగ్స్ వీధి కుక్కల కోసం ఒక కొత్త పథకాన్ని అనౌన్స్ చేశారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే బీబీఎంపీ వాళ్ళు ఈ పథకం అనౌన్స్ చేశారు. దీనిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా స్ట్రే డాగ్స్ కోసం భోజనం వండి పెడతారంట. ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అని చాలా మంది చెప్తున్నారు. దానిలో కూడా న్యూట్రిషియస్ ఫుడ్ మొత్తం బెంగళూరు నగరాన్ని 8 అడ్మినిస్ట్రేటివ్ జోన్స్ గా వాళ్ళు డివైడ్ చేసి దానిలో కుక్కలకి చికెన్ కావచ్చు, మీట్ కావచ్చు, ఎగ్ రైస్ కావచ్చు, ప్రాపర్ న్యూట్రిషన్ పెడతారంట. దీనికోసం ప్రత్యేకంగా 2.9 crores ఖర్చు పెట్టి స్ట్రే డాగ్స్ కోసం ఈ ఫుడ్ అరేంజ్ చేస్తున్నారంట. ఒక్కొక్క స్ట్రే డాగ్ కి దాదాపు 367 grams ఫుడ్ మిడ్ డే మీల్ పెడతారంట. జనరల్ గా దీనిలో కూడా ఏ కేటగిరీలో ఎలా పెట్టాలనే దాని మీద కూడా చాలా వివరణ ఇచ్చారనమాట. దీనికి సంబంధించి ఏదైతే ఫుడ్ పెడతారో ఆ ప్లేసెస్ కూడా చాలా హైజీనిక్ గా ఉంచుతారంట. దాదాపు బెంగళూరులో 2.8 lakhs స్ట్రే డాగ్స్ ఉంటాయంట. అండ్ ఫస్ట్ ఫేజ్ లో 5,000 డాగ్స్ కి ఫుడ్ పెట్టాలనుకుంటున్నారు. అండ్ ఈ ఫీడింగ్ వల్ల డాగ్స్ యొక్క అగ్రెషన్ అంటే అగ్రెసివ్ బిహేవియర్ తగ్గుద్దని చెప్పి చాలా మంది అంచనా వేస్తున్నారు అనమాట. ఎనిమల్ రైట్స్ యాక్టివిస్ట్స్, డాగ్ రైట్స్ యాక్టివిస్ట్స్ ఈ మూని చాలా మంచి శుభ పరిణామం అని చెప్తున్నారు.